హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంటి వద్ద ఇంక్యుబేటర్ తయారు చేసుకోనికి మనకు తెచ్చుకున్న కావాల్సిన వస్తువులు ఏంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంక్యుబేటర్కు కావాల్సిన వస్తువులు ఏంటి ఒకసారి చూద్దాం. ఇక మనం అయితే బకెట్ తోటి ఇంక్యుబేటర్ అయితే తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది మనం తెచ్చుకున్న బకెట్. మనం ముందుగా కావాల్సిన వస్తువులు ఏంటి ఒకసారి చూద్దాం. ఇది అడాప్టరు 12 వాట్స్ 2 AMP అడాప్టర్ అండి. ఇది మనం అలాగే ఇంకొకటి చూసుకుంటే మన కరెంటు బుగ్గ, ఇది కూడా అవసరం ఉంటుంది. అలాగే వచ్చేసి ప్లగ్. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకు చూసుకోవాలి. 12 వాట్స్ థర్మోస్టాటర్ అండి. ఇది మనకు అసలైన ఇంపార్టెంట్ అనేది థర్మోస్టాటర్ అండి ఇది. అలాగే మనకు హోల్డర్, బల్బు పెట్టుకోనికి హోల్డర్ అండి. ఇది DC ఫ్యాన్, మనకు కూలింగ్గా ఉంచుకోవడానికి DC ఫ్యాను. అలాగే వచ్చేసి మనకు మీకు అర్థం అవ్వడానికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ మనం వైర్ అయితే ఎంచుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే ఈజీగా మీకు అర్థం అవుతుందని నేను రెడ్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. అలాగే ఈ చివరికి వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ వైర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మీకు థర్మోస్టాటర్ నుంచి మనకు బల్బుకి ఇచ్చే కనెక్షను ఈజీగా చూపించడానికి అయితే తీసుకున్నాను. ఇక మనం థర్మోస్టాటర్కి వైర్ కలెక్షన్ ఎలా ఫిట్టింగ్ ఇచ్చుకోవాలనేది మీకు చాలామందికి అర్థం కావట్లేదని చాలా అనుకున్నాను. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే నేను మీకు అయితే ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక మనం థర్మోస్టాటర్ వచ్చేసి ఇందులో ఇలా K1 ఉంది. ఈ K0కి వచ్చేసి ఎల్లో కలర్ వైరు, K1కి వచ్చేసి బ్లాక్ కలర్ వైర్. అంటే మీకు అర్థం కానికి ఇది ఎల్లో కలర్ వైర్ వచ్చేసి ఫీమేల్ అన్నట్టు, ఇది ఫీమేల్ వైర్ అన్నట్టు. ఇది బ్లాక్ కలర్ వచ్చేసి మేల్ వైర్ అని పిలుస్తారు. ఇది మనకు ఇది సెన్సార్ అన్నట్టు, ఇది సెన్సారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎల్లో కలర్ వైర్ వచ్చేసి కట్ చేసి మనం ఇక్కడ ఇలా ఇచ్చేసాము. మనం ఇటు నుంచి వెళ్ళి రెడ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ తీసుకొని మనం ఈ చివరనకు ప్లగ్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం బ్లాక్ కలర్ని అలానే ఉంచేసాం, ఎందుకంటే మనకు దీంతో అవసరం లేదు, డైరెక్ట్ పవర్ వెళ్ళిపోతుంది కాబట్టి. ఫ్రెండ్స్, మనకు ఈజీగా ఉండాలని ఎల్లో కలర్ వచ్చేసి K0కి పెట్టాను, బ్లాక్ కలర్ వచ్చేసి K1కి పెట్టాను. మనం ఇది ఈజీ మెథడ్, మీకు ఇది అర్థం కావాలని ఈజీగా చూపిస్తున్నాను. మరి మనం ఓన్లీ బ్లాక్ కలర్ని డైరెక్ట్ ఇడిచిపెట్టేసేయాలి. ఓన్లీ ఎల్లో కలర్ని తీసుకొచ్చి ఇటు కనెక్షన్ ఇచ్చాను. డైరెక్ట్ మెయిన్ కనెక్షన్ ఇచ్చేదాన్ని ఇటు తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనకు అలాగే ఇక్కడ వచ్చేసి ఇది అడాప్టర్ అండి, 12 వాట్స్ 2 AMP వ్యాట్స్. ఇది మనకు అలాగే DC ఫ్యాను. మనం దీన్ని ఆల్రెడీ కనెక్టింగ్ ఇచ్చేసాం. మనకు ఇక్కడ బకెట్ అయితే ఉంది. మనం ఈ బకెట్కి అయితే ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు అలా వచ్చేసి బుగ్గ, ఎలక్ట్రిక్ బుగ్గ. ఈ హోల్డర్ వచ్చేసి ఇది ప్లగ్ వచ్చేసి మనకు అవసరం అయితే ఉండదు. నేనైతే దీన్ని చూపిస్తాను ఎలా అనేది, ఒకసారి అయితే మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ K1 వచ్చేసి మనం ఆల్రెడీ ఫిట్టింగ్ అయితే చేసాం. దీని మీద ఇంకా 12 వాట్స్ V అని ఉంది, GND అని ఉంది కదా. ఈ GND అన్నదానికి మనం ఇక్కడ ఉంది అడాప్టర్ నుంచి వచ్చిన వైర్ కనెక్షనింగ్ అయితే ఇచ్చాము ఫ్రెండ్స్. అడాప్టర్ నుంచి వచ్చిన వైర్లలో ఈ రెడ్ కలర్ ఉన్న దాన్ని ఏమో 12 వాట్స్కి ఇచ్చేసుకోవాలి. ఇది మెయిన్ పవర్ అన్నట్టు. ఇదేమో మనకు ఎర్తింగ్ కోసమే ఇది బ్లాక్ అనేది. ఇది రెడ్ కలర్ వచ్చేసి అన్నదాన్ని ఇటు ఈ ఫస్ట్ చివరిన మధ్యలో పెట్టుకోవాలి, సెకండ్ దాన్ని వచ్చేసి ఇటు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఒకసారి ఫిట్టింగ్ అనేది చేసినాక మీకు ఈ థర్మోస్టాటర్లో సెట్టింగ్ ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తాను. మనం ఈ థర్మోస్టాటర్లో సెట్టింగ్ చేసేంతవరకు ఇందులో లైట్ అయితే తెలియదు, అది ఎందుకన్నది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకు డిజిటల్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ బ్లాక్ది.
ఫస్ట్ వన్ ఇగో ఈడ 3 బటన్స్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మీకు ఇప్పుడు ఈ సెట్టింగ్ ఎలా అని ఒకసారి చూపిస్తాను. ఇగో ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని ఇట్లా నొక్కి పట్టుకోవాలి. నొక్కి పట్టుకోగానే ఇగో పిఓ వచ్చింది. పిఓ రాగానే హెచ్ అని వచ్చింది. హెచ్ అని ఒక్క నిమిషం, పిఓ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని హెచ్ నుంచి సీకి మార్చాము. సీకి మార్చిన వెంటనే లైట్ వచ్చింది ఫ్రెండ్స్, చూడరి. మళ్ళీ దీన్ని వచ్చేసి ఇక పిఓ సెట్టింగ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి సి ఉంది కదా ఫ్రెండ్స్, మళ్ళీ దీన్ని హెచ్ మార్చామనుకో లైట్ ఆఫ్ అయింది. అదే సీకి పెడితే లైట్ ఆన్ అయింది. మళ్ళీ దీని వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. ఇప్పుడు 43-46 డిగ్రీస్ ఉంది కదా, అది మనకు పనికి అయితే రాదు. మనం దీన్ని సెట్టింగ్స్ అనేది చేసుకోవాలని చెప్పాను కదా. ఇగో దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత P0 వచ్చింది. అది P0ది మన ఆల్రెడీ PCH అది అయిపోయింది. మనం ఇగో ఈ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇగో ఈ సెకండ్ బటన్ వచ్చేసి దీన్ని ఇట్లా ప్రెస్ చేసిన వెంటనే P1కి వచ్చింది. మళ్ళీ ఈ ఫస్ట్ బటన్ వచ్చేసి ఇలా 20 ఉంది, దీన్ని మైనస్ చేసుకోవాలి. అంటే మైనస్ ఇగో ఇంకా 0 0 0 0 మైనస్ 0 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి అంటే ఇది మనం లైట్ ఆన్ చేసుకోవడానికి 1 మినిట్ అయితే సరిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు P2 సెట్టింగ్ కాస్త మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. ఈ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ P1 P2కి వచ్చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ 120 ఉంది. దీన్ని 40 డిగ్రీస్కి మనం మైనస్ చేసుకోవాలన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని కూలింగ్నెస్ అన్నట్టు మనం ఎంత హీట్ ఉంచుకోవాలి ఇంకా అనేది 40 డిగ్రీస్ మనం తీసుకొని ఉంచుకోవాలి. దీన్ని అంటే ఎంత ఓవర్ హీట్ కాకుండా ఉంచుకోవాలనేది మనం చూసుకోవాలి. ఇది 40 డిగ్రీస్ అయిందంటే మనకు లైట్